అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి తన బాధల నుంచి బయటపడాలనంటే ఏం చేస్తే ఆ బాధల నుంచి ఉపశమనం పొందగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలోనూ సుఖ సంతోషాలు అనేవి ప్రస్తుత సమాజంలో ఉండట్లా. ఏదో ఒక విషయం గురించి బాధపడుతూ ఉండటం, అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదని ఇబ్బంది పడుతూ ఉండటం, మనం చేసుకున్నటువంటి పనుల వల్ల, మన నిర్ణయాల వల్ల రకరకాలైనటువంటి బాధలు కొని తెచ్చుకోవటం సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. హ్యాపీనెస్ అనేది లేదు. ఎంతున్నా ఏమున్నా ఏదో లేని కొరత లేదని వెతలు. ఇది మనిషి జీవితం. అయితే ఏ మనిషి అయినా ఈ బాధల నుంచి బయటపడాలని అంటే తన ఆలోచన ధోరణి మార్చుకోవాలి. తను ఆలోచించినటువంటి విధానం, తన మనస్సుని నియంత్రించుకొని దానికి ఒక శిక్షణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగితే చాలా వరకు ఈ బాధల నుంచి మనం బయటపడవచ్చు. ఏవైతే మంచి పనులు అనుకున్నామో, ఈ సమాజం దేన్నైతే మంచి అని గుర్తించిందో, మంచి అని అంటే ఏది చేస్తే నీకు మానసికమైనటువంటి సంతృప్తి, సంతోషం కలుగుతుందో అటువంటి పనులు చేసి, ఏ పనుల వల్ల మనకి మానసికమైనటువంటి ఇబ్బంది వస్తుందో, మనకి చెడు జరుగుతుందో, మన ఆనందాన్ని దూరం చేస్తుందో ఆ పనులకి దూరంగా ఉండగలిగితే మనిషి చాలా వరకు ఈ బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం అనేది ఉంది. అయితే మనిషి బాధల నుంచి బయటపడాలంటే మనిషికి జ్ఞానోదయం కావాలి. ఎప్పుడైతే మనిషి జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడో ఆ రోజు మనిషి చాలా వరకు సుఖంగా, సంతోషంగా ఉంటాడు, బాధల నుంచి బయటపడగలుగుతాడు. ఏ ప్రయత్నం చేస్తే, ఎలా ఉండగలిగితే మనకు జ్ఞానోదయం కలుగుతుంది అని ఆలోచన చేస్తే మనిషి ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏది కూడా పర్మనెంట్ కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఉన్నటువంటి ఈ బాధ, ఈరోజు ఉన్నటువంటి ఈ దుఃఖం, ఈ కష్టం, ఇదేమీ శాశ్వతంగా ఉండదు. అలాగే ఈరోజు ఉన్నటువంటి ఈ సంతోషం, ఈరోజు ఉన్నటువంటి ఈ జీవితం భవిష్యత్తులో ఇలాగే ఉంటుందా ఈ సంతోషం, ఆనందం అని అంటే అది కూడా పర్మనెంట్ కాదు. సో ఈ అశాశ్వతమైనటువంటి దాని గురించి ఎందుకు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోగలగాలి. అటువంటి జ్ఞానం మనకు రావాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు ఏమి జీవితాంతం ఇలాగే ఉండిపోవు, మనకే మంచి రోజులు వస్తాయి అనేటువంటి ఆలోచన ధోరణి ఉండాలి. ఈరోజు ఉన్నటువంటి ఈ సంపద, ఈరోజు ఉన్నటువంటి ఈ ఆనందం ఇలాగే పర్మనెంట్గా కొనసాగదు, అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, గర్వానికి పోకూడదు అనేటువంటి జ్ఞానం కూడా మనిషి సంపాదించగలగాలి. సో ఇది గనక మనిషి తెచ్చుకోగలిగితే, ఈ జ్ఞానాన్ని తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి బాధల నుంచి బయటపడగలుగుతాడు. సో ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇది చేయాలని అంటే మనిషి ధ్యానం చేయడం అలవాటు చేసుకోవటం, మెడిటేషన్, వాస్తవంలో బ్రతకడం నేర్చుకోవాలి. మెడిటేషన్ ద్వారా గతంలో ఉండిపోకుండా, అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా, అంటే చాలా బాగుంటుంది తర్వాత అంటే ఇక నువ్వు ప్రయత్నం చేయకుండా భవిష్యత్తు ఎలా బాగుంటుంది? నీ ప్రయత్నం నువ్వు చేస్తేనే కదా. ఇప్పుడున్నటువంటి పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే, ఇప్పుడున్నటువంటి నీ బాధ్యతను, కర్మ అంటాం మనం, నీకు అప్పగించినటువంటి పనిని బాధ్యతాయుతంగా నువ్వు నిర్వర్తించగలిగితే అప్పుడు నీకు మంచి జరుగుతుంది, నువ్వు బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది జరగాలి అంటే నువ్వు వాస్తవంలో బ్రతకడం నేర్చుకోవాలి. జరిగిపోయినటువంటి సంఘటనలను తలుచుకుంటే అదే విధంగా బాధపడిపోకుండా, అలాగే భవిష్యత్తులో ఏదో మంచి జరిగిపోతుంది అనేటువంటి ఆలోచన కాకుండా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. భవిష్యత్తు మీద ఆశావాద దృక్పథం ఉండడం తప్పేం కాదు, కానీ ప్రయత్నం చేయకుండా నీకు జ్ఞానం రావాలంటే, నీకు జ్ఞానోదయం కలగాలని అంటే, నీ కష్టాల నుంచి నువ్వు బయటపడాలని అంటే ప్రయత్నం నువ్వే చేయాలి. ఎవరి మీద ఆధారపడితే జరిగేది కాదు, దేవుడి మీద భారం పెట్టేస్తే కూడా జరిగేది కాదు. సో ఈ వాస్తవాన్ని నువ్వు తెలుసుకొని నీ పనిని కనుక నువ్వు సక్రమంగా, బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ బిజీగా కనుక ఉండగలిగితే నువ్వు బాధల నుంచి బయటపడతావు. అలా కాకుండా జరిగిపోయిన సంఘటనల గురించి తలుచుకుని కూర్చుంటే నువ్వు బాధల నుంచి బయటపడడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలగాలి. సో సత్కర్మలు చేయటం, చక్కటి ఆలోచనలు చేయటం, ఎవ్వరికి కూడా హాని తలపెట్టకుండా ఉండటం, నీ వల్ల ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు, ఏ ప్రాణికోటి కూడా బాధపడకూడదు.
ఏ జీవిని మనం హింసించకుండా ఉంటే, అటువంటి జీవన విధానాన్ని గనక మనం అలవాటు చేసుకోగలిగితే, అది శారీరకంగా ఎవరిని బాధించకుండా, మానసికంగా కూడా ఎవరిని బాధించకుండా, నువ్వు గనక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, నువ్వు బాధల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ బాధలకి ప్రధానమైనటువంటి కారణం నీ ఆలోచన ధోరణులు, నువ్వు చేసేటటువంటి కర్మలు. నువ్వు చేసేది మంచి పని అయితే, సత్కర్మ అయితే, అది నీకు సంతోషాన్నే ఇస్తుంది. తాత్కాలికంగా నువ్వు కొన్ని బాధలు పడినా, ఇబ్బందులు పడినా కూడా నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే, ఖచ్చితంగా నీకు ఈ బాధల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా తన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. జీవిత సార్థకత ఎప్పుడు వస్తుంది? నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు సక్రమంగా చేస్తూ, నీ నమ్మినటువంటి వ్యక్తుల దగ్గర నమ్మకంగా ఉంటూ, ఎవరిని మోసం చేసేటటువంటి ప్రయత్నం కాకుండా, ఎవరికి హాని తలపెట్టేటటువంటి ప్రయత్నం కాకుండా, మనలో ఉన్నటువంటి కొన్ని బద్ధకాలని అన్నిటిని విడిచిపెట్టి, బాధలకి ప్రధానమైనటువంటి కారణం నీలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏదైతే ఉన్నాయో, అతిగా నిద్రపోవటం, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం, వాయిదా వేసుకుంటూ పోవటం, విపరీతమైనటువంటి బద్ధకం, ఇవన్నీ కూడా మనిషి యొక్క బాధలకి ప్రధానమైనటువంటి కారణాలు. ఈ బాధల నివృత్తికి మనం చేయాల్సిందల్లా, మనం సక్రమంగా పనిచేయటం, సక్రమమైనటువంటి ఆలోచనలో ఉండటం, నువ్వు బాగుండాలనేటువంటి ప్రయత్నంలో ఏ ఒక్కరి యొక్క బాగుని పాడు చేయకుండా ఉండటం, ఎవ్వరికి హాని తలపెట్టకుండా ఉండటం, ఈ విధమైనటువంటి జీవితాన్ని కనుక మనం ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా మనం బాధల నుంచి బయటపడగలుగుతాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏది కూడా పర్మనెంట్ కాదనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగి, జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఏం చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోగలిగి, మరి ముఖ్యంగా కృతజ్ఞతతో ఉండగలగటం. నీకు ఎవరైతే ఈ జీవితాన్ని ఇచ్చారో ఆ తల్లిదండ్రుల పట్ల, నీకు జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువుల పట్ల, నీకు అవసరాలన్నీ తీరుస్తున్నటువంటి ఈ ప్రకృతి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత లేకుండా నువ్వు జీవితాన్ని గడుపుతావో, ఎప్పుడైతే స్వార్థంతో నువ్వు జీవితాన్ని గడుపుతావో, ఎప్పుడైతే బాధ్యతారహితంగా నువ్వు జీవితాన్ని గడుపుతావో, అప్పుడు నువ్వు బాధల్లోనే ఉండిపోగలుగుతావు. దాని నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఏంటి అని అంటే, సక్రమమైనటువంటి జీవితం, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, చక్కటి ఆలోచనలు, చక్కటి పనులు, ఇవన్నీ మనిషి చేయగలిగితే ఖచ్చితంగా బాధల నుంచి బయటపడతాడు. ఇటువంటి జ్ఞానోదయాన్ని మనం సంపాదించుకోగలిగి, అశాశ్వతమైనటువంటి వాటి గురించి పెంపర్లాడకుండా, శాశ్వతమైనటువంటి వాటి గురించి, శాశ్వతమైనది ఏంటి అని అంటే నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు, అది నువ్వు ఉన్నా లేకపోయినా ఈ సమాజంలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. నీకంటూ ఒక చక్కటి మార్కును నువ్వు వేసుకొని సక్రమమైనటువంటి జీవితాన్ని గడుపుతూ, నలుగురికి ఉపయోగపడుతూ, సమాజానికి ఉపయోగపడుతూ, ఏ సమాజానికి ఏ విధమైనటువంటి హాని జరగకుండా నీ యొక్క జీవన విధానాన్ని కనుక నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఈ బాధల నుంచి బయటపడగలుగుతావు. చక్కటి మెడిటేషన్ అలవాటు చేసుకోగలగటం, ఎప్పుడైతే నువ్వు జ్ఞానం చేసుకుంటావో, ఆ ధ్యానం ద్వారా చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి నువ్వు ఉపశమనం పొందుతావు. పూర్తి కాన్సన్ట్రేషన్ అనేది నువ్వు పొందగలుగుతావు. వాస్తవంలో జీవించడానికి, మైండ్ఫుల్నెస్ అంటాం, వాస్తవంలో జీవించడానికి అది చాలా ఉపయోగకరమైనటువంటి విధంగా నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి ప్రాక్టీసెస్ మనం చేస్తూ శారీరకమైనటువంటి ఆరోగ్యానికి, మానసికమైనటువంటి ఆరోగ్యానికి రెండిటికి సమమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ, స్వార్థాన్ని విడనాడి నలుగురికి ఉపయోగపడగలిగినటువంటి ఆ సేవా గుణాన్ని, సేవా తత్పరతని అలవాటు చేసుకుని ముందుకెళ్ళగలిగితే నీకు అసలు బాధలు అనేవి ఉండవు. ఈ జగమంత కుటుంబం నాది అనేటువంటి విధంగా నీ యొక్క జీవన విధానం కొనసాగించగలిగితే నువ్వు చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మీరు మీ బాధల నుంచి ఉపశమనం పొందుతారని, ఎవరి మీద అతిగా ఆధారపడకుండా, అది వ్యక్తులు అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు, నీ ప్రయత్నం మీద, నీ కృషి మీద నువ్వు ఆధారపడి పని గనక నీకు ఒక అలవాటు అయిపోతే విజయం నీ విధిరాత అవుతుంది. పనే గనక నువ్వు నమ్ముకుంటే, సమయాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా, నీ పనిని నువ్వు ఫలితాలను ఆశించుకోకుండా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా నీ జీవితంలో అన్ని విజయాలే ఉంటాయి. అపజయాలకు ఏ విధమైనటువంటి అవకాశాలు
ఉండవు, బాధలు అనేవి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. కాబట్టి వీటన్నిటిని మీ జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.